ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఆందోళనకు వ్యతిరేకంగా బీజేవైఎం నిరసనకు దిగింది. బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఈడీలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇటు కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నేపల్లె మహేందర్ అన్నారు. అయితే ఈడీని కాంగ్రెస్ తప్పుపట్టడం బాధకరమన్నారు. రాజ్యాంగానికి కాంగ్రెస్ మోకరిల్లాల్సిందేనని సోనియా, రాహుల్ వాద్రాసులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ ఈడీలో భాగం చేసేందుకు వాళ్ళే దొంగ అనుడు, దొంగలే దొంగ అనడం పెద్ద తప్పుగా భావిస్తున్నాం. దాన్ని నిరసిస్తూ మేము ఇక్కడ శాంతియుతంగా అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రోగ్రామ్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు దీన్ని ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి సహకరించడానికే మొత్తం మమ్మల్ని కట్టడి చేసిండ్రు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా వీళ్ళంతా పెద్ద దొంగలు. ఈ దొంగలు యంగ్ ఇండియా పేరు మీద 5,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిండ్రు. చైనాకు డబ్బులు తెచ్చుకున్నారు. ఈ దొంగలకి సహకరిస్తున్న ఇక్కడ గవర్నమెంట్ పెద్ద దొంగ కాబట్టి దీన్ని హెచ్చరిస్తున్నాం.